ఒకసారి ఈ పాప వాళ్ళ అమ్మని పిలవమ్మా. ఆమెది ఏ గ్రూపో టెస్ట్ చేద్దాం. చస్తే చావని అని వదిలేసిన మనిషి నిజంగా దానం చేయగలిగే అవకాశం ఉన్నా దానం చేసే మనసు ఆ తల్లికి లేదు. నా నిర్ణయం ఒక్కటే, శిరీషతో బావ పెళ్లి జరగాలి, అంతే. సిస్టర్ ఏమందో తెలుసా అమ్మా? వాళ్ళమ్మే పాపకు రక్తదానం చేస్తుంది అంది. ఇది నా శత్రువని వాళ్ళకు తెలియదు కదా. ఆడపిల్లలతో ఆడుకునేవాడివి కదా, అందుకే నా కూతురి జీవితం నీకు చిన్న విషయంగానే కనిపిస్తుంది. అది ఒకప్పుడు అత్తయ్య, ఇప్పుడు నేను మారిన మనిషిని. నాకు ఉష అంటే ప్రాణం. ఇలాంటి మాయ మాటలు చెప్పే దీన్ని ఇంత దాకా తీసుకొచ్చావు. బుద్ధి లేకుండా మాట్లాడకత్తయ్య. బాబా కాస్త జాగ్రత్తగా మాట్లాడు. ఆ చెప్పేదేదో మీ అమ్మకి చెప్పరా. రేయ్, ఏంట్రా ఇది? నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? డాడీ, నా ఇంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్పండి. రఘు, మీరు ఇక్కడే ఉంటే గొడవ ఇంకా పెద్దదవుతుంది. మీరు బయలుదేరండి, నేను వీళ్ళకి సర్ది చెప్తాను. ఏం మాట్లాడుతున్నావు బావా? ఉషని పరిస్థితులు వదిలేసి మేము ఎలా వెళ్తాం? వాడంటే చిన్నతనంలో ఏదో మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా ఏంటి బావా? నువ్వు కూడా అపార్థం చేసుకుంటావేంటి రఘు? డాడీ, ఈ మాటలన్నీ అనవసరం, ముందు వెళ్ళిపోమని చెప్పండి. ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్ళిపోమంటావా? సంస్కారం లేదా మీకు? సంస్కారం గురించి నువ్వు మాకు చెప్తావా? పోరా పోరా. నన్నే తోస్తావురా నువ్వు? నన్నే తోస్తావురా? చిత్తనాన్ని చేతగానితనంగా సంజయ్, సంజయ్ చెప్తున్నాను, వదులు. పిచ్చి పట్టిందా మీకు? చదువుకున్న వాళ్ళేగా, బుద్ధి లేదు. అరే, ఇప్పటికే 1,00,000 సమస్యలతో సతమతం అవుతుంటే మళ్ళీ మీ ఇద్దరు యుద్ధం మొదలు పెట్టారా? సంజయ్ ఉషకి నచ్చజెప్పుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చిండేది కాదు మావయ్య. ఉష కాళ్ళు పట్టుకుని అడగడం తప్ప అన్ని రకాలుగా ప్రయత్నించాను. విషయం తెలియకుండా మాట్లాడుకో. కావండి, ఆవేశం తప్ప ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇదంతా నీ వల్లే వచ్చింది రేఖ. నేనేం చేశాను రఘు? నా కూతురు గురించి నేను ఆలోచించడం తప్ప? స్నేహ కూడా నీ కూతురు గురించి ఆలోచించింది. నీ కూతురిని కాపాడుకోవడం కోసం పెళ్లి కప్పుకుంది. ఈ పెళ్లికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఈ పెళ్లి జరగకపోతే నేను చేస్తాను. ఉషా, 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 నా మాట విను. ఉషా, ఉషా. చూడరా, చూడు, ఎంత చెప్పినా ఇలాగే చేస్తున్నావు. దాన్ని అలా తయారు చేసింది మీరే. రేఖ, ఉష మీద ప్రేమతో నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. వదినా. రేఖ చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. బయలుదేరు. ఏరా, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? పద. జీకే, బండిది. మీరు వెళ్ళండి అన్న, నేను తర్వాత వస్తాను. ఎక్కడికి రా? మీరు వెళ్ళండి, నేను వస్తా అన్నాను కదా.
ఏంటి పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్లా, అంకుశం సినిమాలో రాజశేఖర్లా చాలా ఎమోషనల్ గా కనబడుతున్నావు. ఏంటి విషయం? నీ వల్ల ఈరోజు ఎంతో ప్రేమగా ఉండే కుటుంబాలు విడిపోయే పరిస్థితికొచ్చాయే. విడిపోయాయా? వెరీ గుడ్. ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా. మా చెల్లి ఆత్మహత్య చేసుకుందే. చచ్చిపోయిందా? ఉష చచ్చిపోతే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఏయ్ ఛీ, నువ్వసలు మనిషివేనంటే? ఎంతమంది వచ్చి ఎన్నిసార్లు మాట అడుగుతారు? నేను ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి? నీ కోరిక వలన కొంతమంది ప్రాణాలు పోతున్నాయి అక్కడ. కరెక్ట్ కాదు శిరీష. సంజయ్ని వదిలేయ్. మిస్టర్ జీకే, మీరందరూ సైలెంట్ గా ఉంటే ఈ పెళ్ళైపోతుంది. ఎందుకు అనవసరంగా అందరూ కన్ఫ్యూజ్ అయ్యి నా సంజయ్ని డిస్టర్బ్ చేస్తున్నారు? నా కాబోయే భర్త గురించి నేనెంత వరి అవుతున్నానో నీకేం తెలుసు? నా చెల్లెలికి ఏం కాలేదు కాబట్టే బతికిపోయావు. లేదంటే నీ ఓ బతికిందా? ఛ! ఇందాక గుడ్ న్యూస్ అనుకున్నాను. బ్యాడ్ న్యూసా? పోనీలే, మా ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం నా ఇంట్లో పని మనిషిగా బతికేస్తుంది. నా చెల్లెలు మహారాణి. నీ ఇంట్లో పనిచేయాల్సిన కర్మ తనకేంటి? ఇంతకు ముందిచ్చిన వార్నింగ్ నీకు సరిపోయినట్టు లేదు. ఏయ్, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావే? నీ చెల్లెలిచ్చిన లెటర్ ఆఫ్ కన్సెంట్. ఏంటి? ఎస్ మై డియర్ బ్రో, నీ చెల్లెలు పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆమోద పత్రం ఇచ్చింది. అదేంటి, ఈ విషయం ఇంతవరకు నీకు తెలీదా? వెళ్ళమ్మా, వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకునిరా. కూర్చొని మాట్లాడుకుందాం. నో, ఎవరెన్ని చెప్పినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. పెళ్లికి ఒప్పుకోకపోతే కనీసం దాని చావుకైనా ఒప్పుకో. తండ్రిలో మాట్లాడు, మూర్ఖంగా మాట్లాడుకో. తండ్రిని కాబట్టే అన్ని ఆలోచించి మాట్లాడుతున్నాను. అవును, తండ్రివే. ఉషకి పేరుకి తండ్రివి, సంధ్యకి మాత్రం లోకల్లో అందరికంటే గొప్ప తండ్రివి. పిచ్చి పట్టిందా నీకు? సంజయ్, ఉష నాకిద్దరు ఒకటే. కాదు, ఇద్దరు ఒకటే కాదు. మొదటి నుంచి నా కూతురు పట్ల నీకు పక్షపాత బుద్ధుంది. ఏం మాట్లాడుతున్నావు రేఖ? ఉష కోరుకున్నట్టుగా శిరీషను సంజయ్కి ఇచ్చి పెళ్లి చేయకపోతే ఉష మనకి దక్కుతుందా? అరే, అప్పటికి నేనేదో సంజయ్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టుగా మాట్లాడతావేంటి? ఎలా అయినా మాట్లాడగల సమర్థులు మీరు. అసమర్థుండి, నిస్సహాయుణ్ణి. ఎందుకో తెలుసా? సంజయ్ మోసగింపబడి బిడ్డని పోగొట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. సంజయ్ ఎక్కడుందో తెలుసుకోవాలని అసమర్థుణ్ణి. చివరికి సంజయ్మో తప్పంతా నాదే అన్నట్టుగా నింద మోపింది. ఇప్పుడు నువ్వు ఉష జీవితంలో జరుగుతున్న సంఘటనలకి తప్పంతా నాదే అన్నట్టుగా నింద మోపుతున్నావు. ఎంతైనా పేదరికం నుంచి వచ్చిన వాడిని కదా. ఎవరైనా మాట్లాడినా పడక తప్పదులే. రఘు, ప్లీజ్ దయచేసి అలా మాట్లాడుకో. ఉష మీదున్న ప్రేమతో నిన్ను కోపడ్డాను తప్ప నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావని పొరపాటును కూడా అనను. నువ్వది నమ్మితే చాలు. మీ అందరూ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయితే, ఆ పెళ్లి జరిగితేనే ఉష మనకి దక్కుతుందనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను? నాకు నా కూతురే ముఖ్యం. మీ నిర్ణయమే నా నిర్ణయం. అమ్మా, ఎక్కడికెళ్ళావు? ఉష శిరీష దగ్గరకు వెళ్ళి
పెళ్లికి అభ్యంతరం లేదని అంగీకార పత్రాన్నిచ్చిందన్నది నిజమేనా? చెప్పమ్మా, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? దీన్ని ఎందుకు నా దగ్గర దాచారు? దాచకేం చేయమంటావు? చెల్లెల మీదున్న ప్రేమతో నువ్వు ఆ శిరీషను ఏం చేస్తావోనని భయపడి నీతో ఆ విషయం చెప్పలేదు. తప్పు చేశారమ్మా. నా దగ్గర ఆ విషయం దాచి చాలా పెద్ద తప్పు చేశారు. జీకే, తప్పురా. పరిస్థితులకి మనం తొలగ్గాలి తప్ప పరిస్థితులే మనకి తొలగ్గాలనుకోవడం అమాయకత్వం రా. సమస్య మనది మాత్రమే అయితే మనమే బాధపడేవాళ్ళం. కానీ ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయిరా. అందుకే మనం ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పదు. అది కాదు నాన్న. జీకే, ఉష దాంపత్య జీవితాన్ని మనం ఎలాగో కాపాడుకోలేకపోయాం. కనీసం ఉషనైనా కాపాడుకుందాం. అర్థం చేసుకో, మనకి పెళ్లి తప్ప ఇంకో దారి లేదు. కాదు కూడదు పంతాలకి పోతామంటే చెప్పండి. ఆ తర్వాత జరగబోయే పరిణామాలని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు రఘు? నిజం చేదుగానే ఉంటుంది రేఖ. ఆ తర్వాత మీ ఇష్టం. మేడం గారు మీకు ఈ పార్సల్ ఇవ్వమని చెప్పారండి. ఏ మేడం? శిరీష మేడం. హలో, కోకిల మూగిపోయినట్టు ఆ వాయిస్ ఏంటి అంత డల్గా ఉంది? జీవితాన్ని చేజార్చుకోబోతున్న కోకిల మౌనంగా ఉండక ఎలా కూస్తుంది? అరే, ఎంత పొయిటిక్గా చెప్పావో! సరే, ముందు మ్యాటర్లోకి వచ్చేద్దాం. మా ప్యూన్ వచ్చి కార్డ్స్ ఇచ్చాడా? అదే వెడ్డింగ్ కార్డ్స్.
నీకు శ్రమ తగ్గించాలని నేనే కార్డ్స్ ప్రింట్ చేయించాను. నాకు నచ్చిన మనిషితో పెళ్లి కాబట్టి నాకు నచ్చిన డిజైన్తో నాకు నచ్చిన కార్డ్స్ వేయించాను. ఆ రోజు లెటర్ ఆఫ్ కన్సెంట్ నాకు ఎలా ఇచ్చావో ఈ రోజు కార్డ్స్ కూడా అందరికీ అలాగే ఇచ్చాయి. ఈ పని నా స్టాఫ్ తో చేయించగలను. బట్ నీకే ఎందుకు చెప్తున్నానంటే నీ హ్యాండ్ చాలా మంచిది, నీ మనసు ఇంకా మంచిది. సంజయ్ని గెలుచుకోవడానికి నేను ఎంతో కష్టపడుతుంటే జస్ట్ ఒక్క లెటర్ తో అందరి నోరు మూయించేసి కార్డ్స్ వరకు తీసుకొచ్చేశావు. నీలా ప్రాక్టికల్ గా ఆలోచించే గొప్ప అమ్మాయి ఇంకెవరుంటారు షా? అందుకే కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా నీ చేతుల మీదుగానే జరిగిపోవాలమ్మా. అయినా ఈరోజు చాలా మంచి రోజు. లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేయు షా. బాయ్. ఉషా, ఏంటమ్మా ఇవి? శుభలేఖలు మావయ్య, తనే పంపించింది. నీ కంటికి ఇవి శుభలేఖల్లా కనిపిస్తున్నాయేమో, నా కంటికి మాత్రం నీ జీవితంలోని సంతోషాన్ని దూరం చేసే రాతల్లా కనిపిస్తున్నాయి. బాగుందమ్మా, చాలా బాగుంది. ప్రపంచంలో భర్తకు పెళ్లి చేసే భాగ్యం ఏడదానికి దక్కదమ్మా. ఆ అదృష్టం నీకు దక్కినందుకు గర్వపడిపోతున్నావేమో. అది నీ పాలటి దురదృష్టమని నీకు అర్థం కావటం లేదు. శుభలేఖలంటే శుభలేఖలు. వదలు అత్తయ్య, నీకు తెలియదు. సమస్యను మళ్ళీ మొదటికి తీసుకురాకండి. ఇక్కడ దాకా వచ్చిన దాన్ని ఎవరు ఆపలేరు. ఆపాలని ప్రయత్నిస్తే ఈసారి నన్ను బతికించుకోలేరు. మీకు ఇష్టం లేకపోతే మీరు ఈ పెళ్లికి రావాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి పెద్దని మాత్రం నేనే అవుతాను. భగవంతుడా, ఈ పిల్లకి ఎలా చెప్తే అర్థమవుతుందండి? ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకుండా నువ్వే కాపాడు తల్లి.
తీసుకోండి మావయ్య.